ఈ దినము సండే స్కూల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మీ అందరితో కూడా దుష్ట సాంగత్యం. ఏంటి దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? మంచి నడవడిని పాడు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అర్థం ఏంటంటే, చెడిపోయిన వారితో, చెడు ప్రవర్తన కలిగిన వారితో తిరిగితే మంచివారు కూడా చెడిపోతారు. అవునా కదా? కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలి? మంచివారితో స్నేహము చేయాలి. ఒకవేళ చెడ్డవారితో స్నేహం చేసామనుకో, మన మంచి ప్రవర్తన బట్టి చెడ్డవారిని మంచిగా తీర్చిదిద్దాలి. అప్పుడే స్నేహం చేయగలగాలి. వాళ్ళతో మనం కలిసి ఏకీభవించి చెడ్డవారికి అయిపోకూడదు. అర్థమవుతుందా? వాళ్ళకి మన మంచితనము, మన యొక్క మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి గుణం ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళని మంచిగా మార్చడానికి, మన వాళ్ళే మార్చడానికి స్నేహం చేయాలి తప్ప, స్నేహం చేస్తే అంతేగాని వాళ్ళతో కలిసి చెడిపోయిన వారిగా ఉండకూడదు. వాళ్ళ ప్రవర్తన మనకి ఇన్స్పిరేషన్ కలగకూడదు. మీకు అర్థమవుతుందా? అలా కలిగిందనుకో మంచివారు చెడ్డవారు అవుతారు. చెడ్డవారిని మంచివారిగా మార్చడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఓడిపోయి విఫలమయ్యి మంచివారు ఏమైపోతారు? చెడ్డవారు అయిపోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే దుష్ట సాంగత్యం అనేది, చెడు సాంగత్యం అనేది మనిషికి చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరమైతే ఒక్కోసారి మన ప్రాణాన్ని కూడా తీస్తుంది. అది మన విలువను పాడు చేస్తుంది మొట్టమొదటిగా. రెండోది, మనకున్న జ్ఞానాన్ని కోల్పోయినట్లుగా చేస్తుంది. మూడోది, సమాజంలో చెడ్డ పేరు తీసుకొస్తుంది. నాలుగోది, మన ప్రాణాన్ని కూడా తీసివేయడానికి వెనకాడదు. ఏంటది? దుష్ట స్నేహము, చెడ్డ స్నేహం. అర్థమవుతుంది మీకు? ఏంటది చెప్పండి అమ్మాయి, ఏంటది? దుష్ట స్నేహము చెప్పండి మీరు. చెడ్డ స్నేహం అంత భయంకరమైనది. ఇంకా అర్థమవుతుందా? అంత ఘోరమైనది. అది ఎలా మనం తెలుసుకోగలమంటే, ఒక ఊరిలో ఒక ఆయన కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఒకరోజు వారి ప్రక్కన ఉన్నటువంటి ఊరు పక్కన ఉన్నటువంటి అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పులిపిల్ల దొరికిందట ఆయనకి. ఏం దొరికింది? వినాలే బాను, ఏం దొరికింది? పులిపిల్ల దొరికింది. పులిపిల్ల దొరికితే అది చిన్నదే కదా, అందంగా ఉంది, మీసాలు ఉన్నాయి, చాలా చక్కగా చారలు ఉన్నాయి, బాగుందని చెప్పేసి తెచ్చుకుని, వెన్నెలా బాను నువ్వు అక్క చూడు, నువ్వు ఆయమ్మగా చూడు, ఓకే, తెచ్చుకుని ఏం చేస్తున్నాడంట? ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. ఇంకా అర్థమవుతుందా? రోజు దానికి తగిన ఆహారం పెట్టో పాలు పెట్టో ఏదో చేసి పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఒక పనికి వెళ్ళాడట, ఇల్లు కట్టే పనికి వెళ్ళాడట. అతను సాయంత్రం వరకు రాలేదు. తను కూడా భోజనం చేయకుండానే ఆ పనిలో నిమగ్నమై తను కూడా కష్టపడుతూ ఉంటూ ఆ రోజు దానికి ఆహారం పెట్టలేదట. వినండి, ఆహారం పెట్టలేదట. పెట్టకపోతే ఆహారం తినలేదు, పులిపిల్లకు కూడా ఆహారం పెట్టలేదు. ఇతను కష్టపడి పని చేస్తున్నాడు కాబట్టి కొంత సమయం అయ్యేటప్పటికి, మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇతను ప్రాణం సోలిపోయి పైనుంచి పడిపోయాడు. ఇంటి పైనుంచి పడిపోతే అతనికి మోకాలు కొంచెం దెబ్బ తగిలిందట. దానికి కట్టుకుని ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చినప్పటికి ఇది కూడా చాలా, పులిపిల్ల కూడా చాలా ఆకలితో ఉందంట, అలమటించిపోయి. ఇతని దగ్గర రాగానే తనకేమొచ్చింది? బ్లడ్ వాసన వచ్చింది. దేనికి? పులిపిల్లకి. బ్లడ్ వాసన రాగానే దాని స్వభావం అంతా మారిపోయిందట. అంతకుముందే ఊర్లో పెద్దలు చెప్పారట, ఏమని? నువ్వు పులిపిల్లని తెచ్చి పెంచుకుంటున్నా కానీ ఇది చాలా హానికరమైంది, అది నీ ప్రాణాన్ని తీస్తుంది, ఇది మామూలు విషయం కాదు, దీన్ని దూరంగా వదిలి అడవిలో తీసుకెళ్ళంటే ఏం పర్వాలేదు, చిన్నదే కాదని చెప్పేసి వాళ్ళ మాట త్రోసిపుచ్చి అతను పెంచుకుంటున్నాడు. ఈ లోపల ఈ సందర్భం ఇలా జరిగింది. ఇంటికి రాగానే అతను ఇక ప్రాణం అలసిపోయి తన మంచం మీద, చిన్న మంచం ఉంటే దాని మీద పండుకున్నాడంట. పండుకుంటే ఈ బ్లడ్ వాసన వస్తుంది కదా, ఆకలితో ఉంది కదా, ఇంటికి వచ్చా కూడా దానికి ఆహారం పెట్టలేదట. ఇది వెంటనే ఆ వాసన పసిగట్టి అతని దగ్గరికి వెళ్ళి ఆ కాలు పట్టుకుని ఆ బ్లడ్ అంతా
పీల్చేస్తుందట. ఇతనికి తెలివి వచ్చి కేకలేసినట్టు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. ఎవరు రాలేదట. రాపోయేసరికి ఆఖరికి అతని శరీరం ఉన్న బ్లడ్ అంతా పీల్చేసి అదేం చేసింది, మనిషిని చచ్చిపోయినంత వరకు వదలలేదట. చూసారా, ప్రాణం తీసిందా లేదా? ఇది దుష్ట సాంగత్యమా కదా? నిజంగా అదే ఏ పిల్లినో లేకపోతే పావురాన్నో కుందేలనో దేన్నో పెంచుకున్నాడు అనుకోండి, అవి హాని చేసినా చేయకపోను. దేన్ని పెంచుకున్నాడు? ప్రాణం తీసే పులి పిల్లని పెంచుకున్నాడు. అది పులి పిల్ల అయినా పులి అయినా ఏదైనా సరే దాని స్వభావం ఏంటంటే రక్తం తాగడం. మనిషి ప్రాణం తీయడం దాని స్వభావం. దాని స్వభావం మారదు ఏమండి. దాని స్వభావం దానికి ఆకలి పుట్టిస్తుంది, పగ పెంచుతుంది, తన మన అనే భేదాన్ని కూడా లేకుండా చేస్తుంది. నన్ను పెంచుతున్నడానికి ఆలోచన కూడా రాకుండా చేస్తుంది. అలాగే చెడ్డవారు ఎప్పుడు కూడా వారి ఆలోచన తలంపుల్ని నెరవేర్చుకోవడానికి వాటిని పనుల రూపంలో ప్రారంభించి వారు ఏదో తృప్తి పొందడానికి ఆ పనులు చేస్తారు తప్ప ఎదుటివారి మంచితనాన్ని కానీ స్నేహాన్ని కానీ ఆ మాత్రం కూడా ఆలోచన చేయరు. కాబట్టి ఈ కథను బట్టి మనం తెలుసుకుంది ఏంటి? దుష్ట సాంగత్యము మనకి హాని చేస్తుంది. అవును కదా? చెప్పాలి, మాట్లాడాలి, మీరు తలలోపడం కాదు. హాని చేస్తుంది చేయదా? నోటితో చెప్పండి. హాని చేస్తుంది. అవునా? మనకున్నటువంటి విలువని పాడు చేస్తుంది. అవునా? సమాజంలో మన చెడ్డవారిగా నిలవబెడుతుంది. నాలుగోది ఏంటంటే ఆఖరికి మన ప్రాణం తీయడానికి కూడా వెనకాడదు. అవునా కదా? కాబట్టి మనం ఏం చేయకూడదు? దుష్ట సాంగత్యము, దుష్టులతో సాంగత్యము చేయకూడదు. చెడ్డవారితో సాంగత్యము చేయకూడదు. వారి నుంచి తప్పించుకుని వెళ్ళాలి. అర్థమవుతుందా? అలాగని వాళ్ళతో మాట్లాడడం మానేయకూడదు. శత్రువులు అయిపోతాం, పగబడతారు వాళ్ళు. ఎప్పుడైనా హాని చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి, కానీ వాళ్ళ మాటలతో ఏకీభవించకూడదు, వాళ్ళ ఆలోచనలతో ఏకీభవించకూడదు, వాళ్ళ మార్గంలో మనం నడవకూడదు. తప్పించుకుని వెళ్ళిపోతుండాలి తెలివిగాని, హాయ్ హాయ్ అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? అప్పుడు మనకు క్షేమం ఉంటుంది. మంచివారితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది మంచివారితో స్నేహం చేస్తే. మీకు అర్థమవుతుందా? కాబట్టి దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని పాడు చేస్తుంది. మంచి సాంగత్యం ఏం చేస్తుంది? దుష్ట సహవాసాన్ని మారుస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? కాబట్టి మనం ఏం చేయకూడదు? చెడు స్నేహము. మీకు అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పనా? అర్థమైతే చెప్పండి. మనం ఏం చేయకూడదు? చెడు సాంగత్యం చేయకూడదు. చేస్తే వచ్చే కీడేంటి? మొదటి కీడు చెప్పండి. మన బుద్ధిని, ఆలోచన పాడు చేస్తుంది. అవునా? రెండోది సమాజంలో మన విలువ లేకుండా చేస్తుంది. మన స్వభావాన్ని మారుస్తుంది. నాలుగోది మన ప్రాణాన్ని తీస్తుంది. అర్థమైంది మీకు? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.